హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బజాజ్ ఈఎంఐ కార్డ్ కి అలాగే క్రెడిట్ కార్డ్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి, మనం ఒకవేళ కార్డ్ తీసుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డ్ తీసుకోవాలా లేదంటే ఈఎంఐ కార్డ్ తీసుకోవాలా, అలాగే మనం ఒకవేళ బజాజ్ ఈఎంఐ కార్డ్ తీసుకుంటే మనం బజాజ్ ఈఎంఐ కార్డ్ నుంచి మనీని బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేయాలి, ఇంకా బజాజ్ ఈఎంఐ కార్డ్ తో ఫస్ట్ టైం ఆన్లైన్ లో పర్చేజ్ చేయాలా లేదంటే ఆఫ్లైన్ లో పర్చేజ్ చేయాలా అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు వీడియోని ఎండ్ దాకా చూడండి, ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మీకు బజాజ్ ఈఎంఐ కార్డ్ మీద డౌట్స్ ఉంటే ఇక్కడ క్లియర్ అవుతాయి అనమాట. సో మీరు వీడియోని ఎండ్ దాకా చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మనం ముందుగా వీడియోలో చెప్పుకున్న విధంగా ఫస్ట్ ఈ బజాజ్ ఈఎంఐ కార్డు గురించి తెలుసుకుందాం. ఈ బజాజ్ ఈఎంఐ కార్డు ద్వారా మనం ఏంటంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఈఎంఐలు అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. దీనికి క్రెడిట్ కార్డ్ లాంటి ఫెసిలిటీస్ అయితే ఉండవు, అవి కూడా మనం మాట్లాడుకుందాం. జస్ట్ ఓన్లీ ఈఎంఐలో కొనడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇంకా మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బజాజ్ ఈఎంఐ కార్డుతో మీరు నో కాస్ట్ ఈఎంఐలో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. అంటే మీరు కొనే ప్రోడక్ట్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ పే చేయకుండా మీరు ప్రోడక్ట్ ని ఈఎంఐలో కొని ఈఎంఐలో అయితే మనీ పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనం క్రెడిట్ కార్డ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి చాలా ఫ్లెక్సిబిలిటీస్ అయితే ఉంటాయి. అంటే ఏంటంటే మనం క్రెడిట్ కార్డ్ ఉంటే మనకున్న లిమిట్ని మనం కావాలంటే ఏటీఎంలో విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మనం ఒకవేళ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా రెంట్ పేమెంట్ ఆప్షన్ నుంచి మనీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ మనకి రివార్డ్ బెనిఫిట్స్ ఉంటుంది, క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ ఉంటుంది, మైల్ స్టోన్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇంకా ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అని ఇట్లా మనకి రకరకాల బెనిఫిట్స్ అయితే మన క్రెడిట్ కార్డ్ నుంచి ఉంటాయి. సో ఇంకా ఈ క్రెడిట్ కార్డ్ మీకు ఉంటే ఏంటంటే మీరు ఒకవేళ మీ క్రెడిట్ కార్డులో లిమిట్ ఒక 50,000 ఉందనుకోండి, మీరు ఆ 50,000 అనేది మీరు ఏదో ఒక రూపంలో వాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన అన్ని ఆప్షన్స్లో మీరు రెంట్ పేమెంట్ చేసుకుంటారా లేదంటే ఏటీఎంకి విత్డ్రా చేసుకుంటారా, ఆన్లైన్లో పర్చేజ్ చేసుకుంటారా, ఏదైనా చేసుకొని మీరు ఒక 45 డేస్లో అయితే మీరు తిరిగి పే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఒక 45 డేస్ టైం అయితే ఉంటుంది. ఇలా మీకు క్రెడిట్ కార్డ్ అయితే యూజ్ అవుతుంది. అదే మనకి బజాజ్ ఈఎంఐ కార్డులో ఇలా మనం మనీని ముందుగా యూజ్ చేసుకొని ఒక 45 డేస్లో కట్టే ఆప్షన్ అయితే ఉండదు. జస్ట్ మీరు ఏది కావాలన్నా సరే ఆన్లైన్లో కానీ లేదంటే ఆఫ్లైన్ రీటైల్ స్టోర్లో కానీ మీరు ఓన్లీ పర్చేజ్ చేసి ఈఎంఐలో కొనుక్కోవడానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మిగతా ఛాన్స్ అయితే మీకు ముందు మనీ తీసుకొని తర్వాత కట్టేది ఉండదన్నమాట. ఇంకా దీంట్లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటంటే మీరు దీంట్లో ఆన్లైన్లో ఈఎంఐలో కొనుక్కోవచ్చు ఈఎంఐ కార్డులో లాగా. అలాగే ఒకవేళ మీరు డైరెక్ట్గా కొన్నా కానీ మీరు బిల్ టైంలో ఒకవేళ మీ దగ్గర మనీ లేకపోతే మీరు ఈఎంఐలో కూడా ఆ మనీని కన్వర్ట్ చేసుకొని మీరు ప్రతి నెల ఈఎంఐలో అయితే పే చేసుకోవచ్చు. ఇలా మనకి క్రెడిట్ కార్డుకి ఈఎంఐ కార్డుకి అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా మనకి ఇంట్రెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మీ సిబిల్ స్కోర్ ని బట్టి కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుంటుంది పెరుగుతుంటుంది. సో ఇలా ఈ రెండింటి డిఫరెన్స్ ఉంటాయి. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఈ రెండింటిలో ఏ కార్డు తీసుకోవచ్చు అని నన్ను అడిగినట్లయితే నేను ఇప్పుడు చెప్పే ఇంకొన్ని విషయాలు కూడా చూడండి. చూసిన తర్వాత మీరు ఏ కార్డు తీసుకోవాలనేది మీకు ఒక అవగాహన వస్తుంది. లాస్ట్లో నా సజెషన్ కూడా మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బజాజ్ ఈఎంఐ కార్డు నుంచి మనీని మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఏ విధంగా చేసుకోవాలి. సో ఈ క్వశ్చన్ అనమాట చాలా మందికి ఉన్న డౌట్. ఎందుకంటే మనం క్రెడిట్ కార్డులో ఉన్న మనీని మనం రెంట్ పేమెంట్ ద్వారా మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకొని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో వాస్తవానికి ఏంటంటే మనం బజాజ్ ఈఎంఐ కార్డు నుంచి ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ అయితే అంటే మనం రెంట్ పేమెంట్ ద్వారా చేయలేమన్నమాట. అంటే ఓన్లీ ఆన్లైన్లో షాపింగ్ చేసి ఈఎంఐలో కొనడానికి మాత్రమే యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోలేరు. ఇంకా ఫ్రెండ్స్, మనం థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్స్ అన్ని నాకు నా ప్రీవియస్ వీడియోలో అడిగారనమాట. నేను ఒక ఫుల్ వీడియో చేశాను బజాజ్ ఈఎంఐ కార్డుకి ఏ విధంగా అప్లై చేయాలనేది. ఒకవేళ ఇంతవరకు మీరు ఈఎంఐ కార్డు తీసుకోకపోతే ఈఎంఐ కార్డుకి అయితే అప్లై చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకవేళ మీరు క్రెడిట్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా నేను క్రెడిట్ కార్డ్ లింక్స్ పెడతాను. మీరు ఒకవేళ బజాజ్ సంబంధించిన ఆర్బీఎల్ కార్డు ఉంటుంది, ఆ కార్డు లింక్ ఉంటుంది. అలాగే ఎస్బీఐ కార్డ్, అలాగే ఐసిఐసిఐ కార్డ్, అలాగే మీకు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఇలా అమెజాన్కి సంబంధించిన పే క్రెడిట్ కార్డ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు నచ్చిన క్రెడిట్ కార్డ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా మనం ఫస్ట్ పర్చేజ్ అనేది ఆన్లైన్లో చేయాలా ఆఫ్లైన్లో చేయాలనేది డౌట్ అనమాట చాలా మందికి. ఇదేంటంటే మనం ఒకవేళ మనకి బజాజ్ ఈఎంఐ కార్డ్ అప్లై చేసిన తర్వాత మనకు వచ్చింది అనుకోండి, ఈ కార్డ్ని చాలా మంది అపోహ ఏంటంటే మనం ఆన్లైన్లో పర్చేస్ ఫస్ట్ టైం చేయలేమని చాలా మంది అంటున్నారు. సో దీనికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ అనేది 750 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఆన్లైన్లో కూడా ఫస్ట్ టైం పర్చేజ్ చేయొచ్చు. సో దానికోసం నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. సో ఆ వీడియోలో మీకు క్లియర్గా నేను ఆన్లైన్లో ఎలా పర్చేజ్ చేయాలనేది చేసి చూపించాను. ఆన్లైన్లో మనం ఫస్ట్ టైం చేయొచ్చు అనేది. సో కొంతమందికి మాత్రమే ఆన్లైన్లో మనం ఫస్ట్ టైం పర్చేజ్ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. సో ఎవరికైతే సిబిల్ స్కోర్ బాగా తక్కువ ఉంటుందో సో వాళ్ళకనమాట. సో మీరు ఒకవేళ ఆ వీడియో చూడాలన్నా చూడొచ్చు, కింద డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను. ఇక్కడ మీకు కార్డ్స్లో కూడా ఆ వీడియో వస్తుంది, మీరైతే వీడియో చూడొచ్చు. ఈ వీడియో చూసినాక అది చూడండి. సో మొత్తానికి ఇక్కడ ఏంటంటే మీరు ఫస్ట్ టైం అయితే ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మీ సిబిల్ని బట్టే మీకు ఈ ప్రాసెస్ అయితే ఎలిజిబుల్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఫస్ట్ టైం కొనడానికి వీలుంటుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇంతకు ముందు చెప్పిందే మీకు ఈ రెండిట్లో మనం ఏం తీసుకోవాలి
ఈఎంఐ కార్డు తీసుకోవాలా, క్రెడిట్ కార్డు తీసుకోవాలా. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఫస్ట్ ప్రియారిటీ అనేది క్రెడిట్ కార్డుకి ఇవ్వండి, సెకండ్ ఆప్షన్ అనేది ఈఎంఐ కార్డుకి ఇవ్వండి. సో దీనివల్ల మీకుండే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవచ్చు, అలాగే నో కాస్ట్ ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి వెబ్సైట్స్లలో మనం ఆల్మోస్ట్ అన్ని వాటికైతే బజాజ్ ఈఎంఐ ఫైన్ సర్వ్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది, మీరు ఒకవేళ ఈఎంఐలో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే. సో ఫ్రెండ్స్, బజాజ్ కార్డుకి సంబంధించిన డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఎందుకంటే కామెంట్ సెక్షన్లో అడిగిన వాటికే రిప్లై ఇవ్వాలని, చాలామందికి ఉన్న డౌట్స్ కూడా క్లియర్ అవ్వాలని ఈ వీడియో నేను చేశాను. ఫ్రెండ్స్, ఇంకా మీరు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ బటన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్లో అడగండి, దాని గురించి ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.